భారీ వసూళ్లు. ఒక్కొక్కరు బాధితుల నుండి సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 50 నుండి 100 మంది వరకు ఇలా మోసపోయారని, మొత్తం స్కామ్ విలువ 10 నుండి 20 కోట్లు పైమాటే అని బాధితులు ఆరోపిస్తున్నారు. నమ్మకం సొమ్ము చేసుకోవడం, నమ్మించి డబ్బులు దొబ్బిర్రు, మస్తు నమ్మించారు. ఎట్లా నమ్మించారు అంటే, నందు యూట్యూబ్లో సంపాదించుకున్న గుర్తింపును, క్రేజ్ను పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో ఆఫీసులు తెరిచి ఈ వసూలకు పాల్పడినట్లు బాధితులు చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత వీరు బాధితుల నెంబర్లు బ్లాక్ చేయడం, సరైన సమాధానం ఇవ్వకపోవడం చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మ తల్లి, పైసలు వసూలు చేస్తారు, నంబర్లు బ్లాక్ చేస్తారు. అంత బయటకు వస్తుంది ఆవురు మీ తమాషా. జరావురి పైసలు తీసుకుంటారట బాధితుల దగ్గర నుండి. వీసాలు ఇప్పిస్తాం, వీసాలు రెన్యువల్ చేపిస్తాం, లేకపోతే మీకు స్పాన్సర్షిప్ చేస్తాం, వీసా స్పాన్సర్షిప్ చేస్తామో, లేకపోతే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామో, లేకపోతే యూకేలో మేమే చూసుకుంటామని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వసూలు చేసి ఫోన్ లేపరాట, స్విచ్ ఆఫ్ పెడతారట. ఫోన్ చేస్తే రేపు కలవండి, ఎల్లుండి కలవండి అని చెప్పి మాట దాటివేస్తారట. ఇట్లా మేము యూకేలో ఉన్నాం, ఇండియాలో ఉన్న వాళ్ళని మోసం చేసిన ఏం కాదని చెప్పా. ఇట్లా మొత్తం యూకేలోనే పుట్టి పెరిగిరా తల్లి మీరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదా మీది? భారతదేశమే కదా. ఎట్లా మోసం చేయబుద్ధి అవుతుంది అట్లా భారతీయులను? యూకే వాళ్ళని మోసం చేయ, ఒకసారి చూద్దాం.